ప్లస్ హోమ్ సిక్ వాళ్ళకు ఉంది ఎక్కువగా. సో వాళ్ళైతే చాలా పెన్స్ కావాలి, పెన్సిల్స్ కావాలి. ఆ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. యూట్యూబ్ షార్ట్స్లో, టిక్టాక్స్లో చూసి ఎలా ఉందంటే ఇవన్నీ నేను ఇవ్వాల్సిన వాళ్ళకి సరిపోతాయా? చాలా మంది ఉన్నారండి ఇవ్వాల్సిన వాళ్ళు. ఇట్స్ ఓకే, వి విల్ డూ ఇట్. హలో గాయ్స్, నా పేరు త్రివేణి. నేను ఇవాళ నా ఇండియా ట్రిప్కి ఏమేమి తీసుకెళ్ళిపోతున్నానో మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ ప్యాక్ టుగెదర్. యాక్చువల్గా అంత పెద్ద గిఫ్ట్స్ లేదా అంత పెద్ద థింగ్స్ నేనేం తీసుకెళ్ళట్లేదు ఈసారి. జస్ట్ ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను వచ్చి కూడా చాలా ఫ్యూ మంత్స్ అయిందనమాట. సో చాలా మినిమల్ థింగ్స్ తీసుకెళ్తున్నాను, మరీ అంత గొప్పగా ఏం తీసుకెళ్ళట్లేదు. ఫస్ట్ స్కిన్ కేర్, కొన్ని కాస్మెటిక్స్ అట్లా ఉంటాయి కదా, వాటితో మొదలు పెడతాం. ఫస్ట్ ఐ గాట్ దిస్. ఇది మీ అందరికీ తెలిసిందే, ఫేమస్ ఫీనో హెయిర్ మాస్క్. యాక్చువల్గా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది అనమాట. మీకు లాంగ్ లాస్టింగ్గా హెయిర్ స్మూత్గా ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 1-2 days అయితే మీ హెయిర్ అనేది కొంచెం ఫ్రీగా షైనీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ సన్ స్క్రీన్, కనిపిస్తుంది మీకు. అండ్ దెన్ సన్ స్క్రీన్. యాక్చువల్గా నాకు అట్లా కనిపిస్తే స్టార్టింగ్ ఇవి తీసుకున్నాను 1-2 pieces. తర్వాత నాకు ప్యాక్స్ కనిపించాయి, అప్పుడు నేను ప్యాక్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఫస్ట్ టైం కదా. అలాగే నేను స్ప్రేది కూడా తీసుకున్నాను, ఇన్స్టెంట్గా ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇండియాలో సమ్మర్ కాబట్టి ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఇవి తీసుకున్నాను. అండ్ దెన్ నాకు ఈ హెయిర్ మాస్క్ గురించి అంతగా తెలీదు, సుబాకి హెయిర్ మాస్క్. ఒక్కటే జస్ట్ శాంపుల్ లాగా అన్నట్టు నేను మర్చిపోయాను. ఏంటంటే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అవుపోతుంది అనుకుంటున్నాను. లెట్స్ హ్యావ్ ఏ గుడ్ జర్నీ టుగెదర్. ఇది స్కిన్ కేర్ కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా, ఇక్కడ ఇలా కూలింగ్ టిష్యూస్ దొరుకుతాయి అన్నమాట. ఇవేంటంటే బాడీని చాలా కూల్ చేస్తాయి. మీరు ఇలా ఇన్స్టెంట్గా పెట్టగానే మీరు చాలా చల్లగా ఫీల్ అవుతారు. ఇది మెన్స్కి. అయితే నేను ఇంకోటి కూడా తీసుకున్నాను, సేమ్ టిష్యూస్. ఓకే, ఇదిగోండి ఇంకోటి కూడా తీసుకున్నాను నేను. అండ్ ఇదొకటి తీసుకున్నాను. యాక్చువల్గా అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నాను. నేను ఇయర్లో ఇంకోసారి చాలా తొందరగానే వెళ్ళబోతున్నాను కాబట్టి ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి నచ్చింది అనుకోండి, నోట్ చేసేసుకొని, లేదా వాళ్ళు నాకు చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు బల్క్ అమౌంట్లో తీసుకెళ్దాం. తర్వాత ఈ మౌత్ వాష్ ఇక్కడ చాలా బాగుంటుంది, మౌత్ని చాలా రిఫ్రెషింగ్ చేస్తుంది అని చూశాను, అందుకని కొన్నాను. ఇందులో 4 flavors ఉంటాయి. ఫ్లేవర్స్లో నేను యాక్చువల్గా బ్లాక్ కలర్ది బాగుంటుంది అని విన్నాను, కాకపోతే నాకు బ్లాక్ దొరకలేదు. సో లెమన్ అనేది బాగుంటుంది అనేసి లెమన్ తీసుకున్నాను. ఒక్కటే తీసుకున్నాను, నాకు తెలిసి అంతే. స్కిన్ కేర్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్యాగ్, నేను జియోలో తీసుకున్నాను. ఇందులో యాక్చువల్గా చాలానే పడతాయి, చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాగ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది, నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇది మా మదర్కి స్వెటర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు యూజ్ అవ్వదు, బట్ నేను అప్పుడెప్పుడో తీసుకున్నాను, నేను వచ్చిన స్టార్టింగ్లో. చాలా సాఫ్ట్గా ఉందను, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇది చాలా బాగుంది, నచ్చి తీసుకున్నాను. ఈసారి సర్ప్రైజ్ ట్రిప్ ఏంటంటే మా పేరెంట్స్ రియాక్షన్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను. ఐ థింక్ ఆఫ్టర్ 5 days, లైక్ వితిన్ 5 days ఐ విల్ బీ ఫ్లయింగ్ టు ఇండియా. వాళ్ళ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు నేను రియాక్షన్స్ షూట్ చేయగలను చేయలేనో నాకు తెలీదు. నేనైతే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నాకు మూమెంట్ క్యాప్చర్ చేయడానికి కుదిరితే డెఫినెట్గా క్యాప్చర్ చేసి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు చాక్లెట్ సెక్షన్కి వద్దాం. మనం చాలా తక్కువ తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళి నేను ఇండియా ఫ్లైట్ ఎక్కేలోపు మళ్ళీ ఒకసారి కొంచెం చాక్లెట్స్ కొందామని చూస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజే నేను చాలా కొందాం అనుకున్నాను.
నాకు లగేజ్ పెరిగిపోయింది వీటికి, ఎందుకో తెలీదు. 2 హ్యాండ్స్లో పట్టుకోవడానికి ఇబ్బంది అయింది. తర్వాత బడ్జెట్ కూడా ఎక్సీడ్ అయింది. నేను చాలా కొందామని లిస్ట్ రాశాను, బట్ నాకు అందులో సగం కూడా రాలేదు, నిజంగా రాలేదండి. ఐ డోంట్ నో ఎందుకనో. బట్ యా, ఈసారి చాలా బాగా ప్లాన్ చేసి ముందు నుంచే అనుకొని ముందు నుంచే క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకెళ్ళాలి. తర్వాత మాచా ఫ్లేవర్ బిస్కెట్స్ ఒకటి తీసుకున్నాను. తర్వాత హైక్యూ చాక్లెట్స్. ఇవి కాస్త చూయీగా ఉంటాయి, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఒక 2 తీసుకున్నాను. దాని తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట, ఆల్మండ్ చాక్లెట్స్. ఇవి చాలా బాగుంటాయి అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా అంటే ఓవర్ స్వీట్గా ఉండవు. మస్ట్ ట్రై. ఇవే ఒక 4-5 తీసుకున్నాము, 4-5 దాకా తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇవన్నమాట, ఇవి కూడా ఇక్కడ ఫేమస్. ఇవి ఒక్కటే అనమాట, బట్ ఏంటంటే షేప్ డిఫరెంట్, బట్ 2 బాగుంటాయి. ఇవేంటంటే లోపల స్ట్రాబెర్రీస్ వస్తాయి, సేమ్ ఫ్రూట్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి, హోల్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి. పైన చాక్లెట్ కోటింగ్ వచ్చింది, హర్షీస్ వాళ్ళవి. ఇక్కడ అంత స్వీట్గా ఏమి ఉండవు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ డెజర్ట్స్ చాలా బాగుంటాయండి, అంత స్వీట్గా అనిపించవు, ప్రతిదీ చాలా స్మూతింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాలాగా స్వీట్స్ ఇష్టమైన వాళ్ళైతే డెఫినెట్గా ఇక్కడికి వస్తే మీరు ఈ ట్రిప్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చాక ఎవరైనా కిట్ క్యాట్ తీసుకెళ్లకుండా ఉంటారో చెప్పండి. యా, వన్ ఆఫ్ ఇట్ మాచా ఫ్లేవర్ తీసుకున్నాను నేను. తర్వాత ఇవి సమ్ బార్బన్ బిస్కెట్స్ లాగా ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొన్ని కిట్ క్యాట్ చాక్లెట్స్ అనమాట. ఇందాక ప్యాకెట్ ఓపెన్ చేశాను, సో ఇవేంటంటే ఇట్లా పడిపోయినాయి. ఇంకొన్ని కిట్ క్యాట్ చాక్లెట్స్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి కిట్ క్యాట్ ఫ్లేవర్ వింతగానే ఉంటుంది. నాకు వింతగా అనిపించిన కిట్ క్యాట్ ఫ్లేవర్ అంటే మాత్రం సకురా అండి. సకురా ఫ్లేవర్తో వీళ్ళు కిట్ క్యాట్ చేసేసారు, సూపర్ కదా క్యాట్స్. ఇంకా వచ్చేసి యా, ఇది ఇందాక కాస్మెటిక్స్ అప్పుడు చూపించడం మర్చిపోయాను. ఇది ఐలైనర్ అనమాట, ఇక్కడ ఫేమస్ ఐలైనర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ టోనర్ అనమాట. ఈ టోనర్ హడా ల్యాబ్ వాళ్ళది టోనర్ అనమాట, బాగుండిద్ది స్కిన్ బ్రైట్నింగ్కి అనేసి చూసాను నేను, సో అందుకని ఇది తీసుకెళ్తున్నాను. అంతేనండి, పెద్దగా ఏం లేవు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, మాతాని.